టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. టికెట్ దక్కిందని సంబరపడుతున్న అభ్యర్థులకు షాక్ ఇచ్చారు చంద్రబాబు. 25 రోజుల్లో పనితీరుపై మళ్లీ అంచనాలు వేస్తానని, సర్వేల్లో అనుకూలంగా రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. అయితే బాబు వ్యాఖ్యలతో అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. వెస్ట్ టికెట్ జలీల్ కాల్ కోసం అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుపై పీతల సుజాత, ఉండవల్లి శ్రీదేవి విమర్శలు చేశారు. బీసీలను చంద్రబాబు నమ్మించి గొంతు కోశారని గోపాల్ యాదవ్ ఫైర్ అయ్యారు. జనసేన కార్యకర్తలతో టీడీపీ శ్రేణులు సమన్వయం చేసుకోవాలన్న మనోహర్ కమెంట్స్తో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం పోతిన మహేష్ పట్టువిడ్డం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్కు అల్టిమేటం జారీ చేశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టికెట్ తనకే కేటాయించాలని, లేదంటే రెబల్గా బరిలోకి దిగుతానంటున్నారు. సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెట్టారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, ఓవైపు జలీల్ కాల్, మరోవైపు పోతిన మహేష్ టికెట్ల కోసం ఆశిస్తున్నారు. రాకపోతే మీ అంతు చూస్తామంటూ కూడా అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే చంద్రబాబు రీసెంట్గా చూస్తే అభ్యర్థులపై మళ్లీ సర్వే చేయిస్తారంటూ కూడా మాట్లాడుతున్నారు. 25 రోజుల తర్వాత కానీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాకపోతే అభ్యర్థులు కూడా మార్చే పరిస్థితుల్లో ఉన్నట్టు కూడా సంకేతాలు చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నిన్న ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఒక వర్క్ షాప్ విజయవాడలో నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో పూర్తిగా ఎన్నికల్లో ఎటువంటి నిబంధనలు పాటించాలనే అంశాల మీద ఉంటుందని చెప్పి అంతా భావించారు. కానీ ఇక్కడికి వచ్చిన అభ్యర్థులకు అయితే షాక్ తిన్నారు చంద్రబాబు వ్యాఖ్యలతోటి. చంద్రబాబు 25 రోజుల్లో మళ్ళీ సర్వే చేపిస్తాం, ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ప్రకటించామో ఇది కన్ఫర్మ్ కాదు, ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక 25 రోజుల్లో మేము ఒక సర్వే నిర్వహిస్తాం, ఆ సర్వే తర్వాత మాత్రమే అభ్యర్థులకు బీఫామ్ ఇస్తామంటూ కూడా మాట్లాడారు. సర్వే సరిగ్గా రాకపోతే మీకు టికెట్ వచ్చింది లేదు, పార్టీ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తాయంటూ కూడా పత్రికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు చెప్పిన మాటలతో ఒక్కసారిగా టీడీపీ నేతలంతా కూడా అవాక్ అయ్యారు. ఇప్పటికే ఇటు సమయాన్ని వెచ్చించాము, డబ్బులు ఖర్చు పెడుతున్నాము, 25 రోజుల తర్వాత మాకు టికెట్ లేదంటే మా పరిస్థితి ఏంటారే అదమ్య గోత్రంలో పూర్తిగా టీడీపీ అభ్యర్థులు అయితే తగిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క జనసేనకు సంబంధించి అనేక చోట్ల జనసేన అభ్యర్థులు కూడా అక్కడ టికెట్లు ఆశిస్తున్నారు. రెబల్స్ గా పోటీకి దిగుతామంటూ జనసేన అధినాయకత్వానికి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జనసేనకు సంబంధించి ఉన్న నాయకులతో మీరే కోఆర్డినేట్ చేసుకోవాలంటే కూడా మనోహర్ నిన్న మాట్లాడారు. ఇప్పటికే టీడీపీ రెబల్స్ తోనే ఇబ్బందిగా ఉంటే జనసేన క్యాడర్ ఏ విధంగా సమన్వయం చేసుకోవాలని ఒక గందరగోళానికి టీడీపీ అభ్యర్థులు అయితే గురైన పరిస్థితి. దాని మీద ఒక క్లారిటీ టీడీపీ నుంచి ఇవ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మరొక పక్క నిన్న కాన్వాయ్ చంద్రబాబు కాన్వాయ్ని జమీన్ఖాన్కి సంబంధించిన అధికారులు పూర్తిగా అడ్డగించారు. జమీన్ఖాన్కి వెస్ట్ టికెట్ ఇవ్వాలంటూ వాళ్ళ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే స్థానం నుంచి పోతుల మహేష్ కూడా జనసేన నుంచి టికెట్ ఆశించారు. ఇప్పటికే పవన్ తోటి అనేక సందర్భాల్లో సమావేశాలు ఆయన ఖచ్చితంగా త్యాగం చేయాలంటే త్యాగం నేను చేయను, ఖచ్చితంగా మీరే త్యాగం చేయాలి, లేదా నేను ఖచ్చితంగా గ్లాస్ గుర్తుతో నేను పోటీలోకి వెళ్తానంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక చోట్ల టీడీపీ జనసేన సంబంధించి రెబల్స్ తోటి పెద్ద ఎత్తున వాళ్ళకి ఇబ్బందులు గురవుతున్నాయని చెప్తున్నారు. మరొక పక్క 25 రోజుల్లోగా అభ్యర్థులు మార్చితే మా పరిస్థితి గందరగోళంలో టీడీపీ అభ్యర్థులు ఉన్నాయని పరిస్థితి కనిపిస్తుంది. అనేక చోట్ల టీడీపీ అభ్యర్థులను మార్చాలంటే జనసేన కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. వాళ్ళకి టికెట్ ఇస్తే మేము పనిచేయాలంటూ బహిరంగంగా చెప్పే పరిస్థితిలో ఇది జనసేన టీడీపీ అధినాయకత్వాలు మాత్రం కళ్ళను పెట్టుకుంటున్నాయి. సిద్ధు